రైట్. ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు రీసెంట్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతా ఉన్నాయి. దాని గురించి నిజంగా జనాలు ఏమనుకుంటా ఉన్నారు, ప్రజలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తే. ఏం పేరే? వెంకటేష్. వెంకటేష్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ఆర్థిక వ్యవస్థ గురించి, ఆర్థిక స్థితి గురించి మాట్లాడిండు. మన రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి అస్సలు బాగోలేదు, అప్పులు కూడా పుడతలేవు, నన్ను దొంగను చూసినట్టు చూస్తారు, చెప్పు ఎత్తుకపోయేటోడు చూసినట్టు చూస్తారు అని చెప్పి ఇలాంటి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఒక రేవంత్ రెడ్డి ఇలాంటి అంటే ముఖ్యమంత్రి స్థానంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని చెప్పి కొంత బయట ఇట్లా విమర్శలు వస్తూ ఉన్నాయి. మీకేమనిపిస్తూ ఉన్నది? అంతే, ఇక ఆయన చెప్పింది ఏంటంటే ఆయన నిలబడి సీట్లో ఉండి సీఎంగా ఉండేసి రాష్ట్రంలో వచ్చే ఆదాయములు బాగానే ఉంది, ఇవన్నీ తెలుసుకోకుండా ఆయన చెప్పిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో తప్పు. ఎంతవరకు ఇవ్వాలనో ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర అందరూ దొంగలు లేక చూస్తున్నారు, ఈ లేక చూస్తున్నారు అని చెప్తే మాట్లాడుకోవాలి. సెంటర్లో పోయి సెంటర్లో మాట్లాడుకొని కూర్చొని మొత్తం ఈ వ్యవహారం మొత్తం చెప్పాలి అతనికి. ఉంటే అతను ఇస్తాడు. ఇప్పుడు స్టేట్కి వచ్చే బడ్జెట్ అయితే వస్తుంది కదా, అలా తక్కువ చేస్తలేరు కదా, మళ్ళీ ఇంకెక్కడ తక్కువ పడింది, ఇంకేం కావాలా? అంటే ఆ బడ్జెట్ కాకుండా ఇంకా వేరే దేశాల నుంచి, పక్క దేశాల నుంచి అప్పులు తీసుకురావడానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితులలో లేరు. తెలంగాణని ఎవరు నమ్ముతలేరు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇది అంతా మాట్లాడవచ్చా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి? మాట్లాడు. స్టేట్ని బదనాం చేసినట్టు అయిపోతుంది. స్టేట్లో అన్ని విధాలా నీకు సక్రమంగా ఉన్నప్పుడు అన్ని ట్యాక్స్లు వస్తున్నాయి, ఆదాయం వస్తున్నాయి, బడ్జెట్ బాగానే ఉంది స్టేట్లో వచ్చేది గవర్నమెంట్కి. ఇక అవతల స్టేట్ వాడు చేస్తున్నాడే తెలంగాణ ముందే బదనామైనట్టు, మళ్ళీ ఇంకా ఈయన వచ్చి ఇంకా బదనాం చేస్తున్నాడు. అంతే కదా, దాంట్లో ఏముంటుంది? అయితే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకు ఒక డిమాండ్లు కావచ్చు, వాళ్ళకి ఆగిపోయినటువంటి బోనస్లు, వాళ్ళకు ఇప్పుడున్నటువంటి జీతాల కంటే కొంచెం జీతం పెంచండి అది అని చెప్పి అడిగి డిమాండ్లు పెడతా ఉన్నారు వాళ్ళు కొన్ని ప్రభుత్వం ముందర. వాళ్ళతోటి మీకు నన్ను ఘోషినా కూడా ఈ బడ్జెట్ కంటే ఇంకెక్కువ లేదు, ఆదాయం గింతే ఉంది, ఇంతకు మించి లేదు, ఇక మీరు నన్ను ఏం చేసినా వండుకొని తిన్నా కూడా ₹1 రాదు అని చెప్పి కరాఖండిగా చెప్తా ఉన్నాడు. దాంతోపాటు ఒకవేళ మీకు ఇవ్వాలంటే ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఆపమంటారా? ఏం ఆపాలి? ఇటు షాదీ ముబారక్ ఆపాలనా, రైతు బంధు ఆపాలనా, పెన్షన్లు ఆపాలనా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇంకో పక్క ఇదే తరుణంలో పెన్షన్ల విషయానికి వస్తే మన వృద్ధులందరూ కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 4,000 పెన్షన్ చేస్తా అని చెప్పి 2,000 ఇస్తూ ఉన్నారు. మరి నిజంగా ఇట్లా పెన్షన్లు ఆపాలనా అన్నప్పుడు పెన్షన్లు ఇస్తుండా వాస్తవానికి? అంటే మీకు తెలిసిన కాడికి. నాకైతే తెలుస్తలేదు. మేము బస్సులో జవహర్ నగర్లో ఉంటాం. అక్కడ ఎవరికైతే ఇదే మాట అంటున్నారు, ఈ నెల వస్తే వచ్చే నెల రాదు, వచ్చే నెల వస్తే అవతల నెల రాదు, పెండింగ్గా పోతున్నాయి అన్న. ఇంకోటి విషయం ఏంటంటే వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకు 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ జీతాలు పెరుగుతాయి, ఇంక్రిమెంట్ ఉంటుంది, కొన్ని ప్రమోషన్లో కూడా కొంచెం ఆదాయం వాళ్ళకు వస్తుంది. మరి అవన్నీ నీకు తెలియదా? తెలియకుండానే మొత్తం నువ్వు ఎలక్షన్ నిలబడి ఇవన్నీ వాగ్దానాలు చేసి వీళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలని తీర్మానం వాళ్ళ దగ్గర పెడితే నువ్వేం సీఎం చేయాలా కదా? వాళ్ళకు కూడా సరిపెట్టాలా, వీళ్ళకి కూడా సరిపెట్టాలా, నువ్వు చేసిన వాగ్దానం కూడా పూర్తిగా చేయాలా, సీఎం చేయాలా. వాళ్ళకి ఎవరిని కాపమంటారో వాళ్ళకి కాపమని వాళ్ళు ఎందుకంటారు? వాళ్ళకి వచ్చేది కావాలంటారు. మాకు వచ్చేది ఏదైతే ఉందో మాకు ఇవ్వండి. మరి నువ్వు వీళ్ళకి కాపాలా వాళ్ళకి అలా వాళ్ళని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? అదే వాళ్ళని అడుగుతుండు, వాళ్ళు ఏం చెప్తారు? అది మేము హామీ ఇచ్చినాం వాళ్ళకి అంటారు. అంతే కదా, హామీ నువ్వు ఇచ్చినావు, నువ్వు సరి చేసుకో, దానికి మాది ఏదో మాకు ఇచ్చాయి, ఇదే మాట అంటారు. ఏమనిపిస్తా ఉన్నది? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి దగ్గర సంవత్సరంన్నర అవుతా ఉంది, అంటే 17-18 నెలలు అవుతుంది. మీరు ఇప్పటి వరకు అంటే దాదాపుగా చాలామంది సీఎంలను చూస్తుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నది, గతంలో ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది, అసలు ఈ పరిపాలన విధానం మీద ఏం చెప్తారు? మీకున్న అవగాహన ప్రకారం కావచ్చు, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం కావచ్చు. అలా ఇంకో మాట చెప్పాను, వీళ్ళు పదవి కోసం వీళ్ళు ఆశపడి వీళ్ళు వాగ్దానాలు ఎక్కువ చేసారు. వెనక చాలా పనులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్లు ఉన్నాయి, ఇవన్నీ పనులు చేపియాలి. ఇవి కూడా చిల్లర పనులు వెళ్తే ఎక్కడో. వీళ్ళేమో హామీలు ఎక్కువ ఇచ్చారు. వాళ్ళు 4,000 ఇస్తాం, 5,000 దాకా 6,000 ఇస్తాం, ఇవన్నీ పెట్టింది కదా. అప్పుడు ఆలోచన రాలేదా? ఉండాలి కదా. మరి ఆలోచన లేదు, నువ్వు వాగ్దానాలు పెట్టేసి ఇప్పుడేమో ఈ విధంగా మాట్లాడితే ఎట్లా ఉంటుంది?
ఇది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ మంచిగా లేదని చెప్పి ముఖ్యమంత్రి చెప్తుండే ఒక పక్క, ఇంకో పక్క ఇప్పుడు 10వ తారీఖు మన అందాల పోటీలు అని చెప్పి తెలంగాణకు తీసుకొచ్చి 250,000 కోట్లకు సంబంధించి ఇట్లా పెడతా ఉన్నాడు బడ్జెట్. ఏం చెప్తారు అసలు దీని మీద? ఆర్థిక పరిస్థితి తెలంగాణది నిజాం అప్పటి నుంచే బాగుంది. నిజాం ఉన్నప్పుడే చాలా బెనిఫిట్లో ఉంది ఆర్థిక పరిస్థితి. కేసీఆర్ ఖుద్దు అన్నాడు సీఎం ఉన్నప్పుడు, ఆ రోజుల్లో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఆదాయం పెరిగింది అన్నాడు. ఈయన వచ్చి లేదని ఎట్లా అంటాడు? మళ్ళీ లేనప్పుడు నువ్వేమో 2 కోట్లు 2,000 కోట్లు మొత్తం అది పెట్టేస్తే దేని చూసి నువ్వు హామీలు ఇస్తున్నావు? అవి చెప్పాలి కదా, ప్రజలకు కూడా నచ్చ చెప్పాలా. ప్రతిరోజు చూస్తే ఒక యాడ్ వస్తుంది, గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్. ఆ ఏ న్యూస్ పనికిరాదు.